అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ఛానల్‌లో 'ప్రతీకారం' అనే కథని పోస్ట్ చేశాను. కథైతే చాలా చాలా బావుంటుంది. కొడుకు తనకిష్టం లేని పెళ్లి చేసుకున్నాడని, కోడల్ని ఎలాగైనా సరే ఆ ఇంటి నుంచి పంపించేసి, తనకు నచ్చిన అమ్మాయినిచ్చి పెళ్లి చేయాలని కలలు కంటూ ఉంది ఆ తల్లి. అంతలోనే కోడలు గర్భవతి అయింది అన్న విషయం తెలిసి నిర్ఘాంతపోయింది. ఇదంతా ఎలా జరిగింది అని ఆరా తీస్తే, కొడుకు ఆ అమ్మాయిని ఇష్టపడడం మొదలుపెట్టాడు అని తెలిసింది. ఇక వెంటనే తన ప్రతీకారం తీర్చుకోవడానికి వీలు కుదరదేమో అన్న ఇదితో కోడల్ని మెట్ల మీద నుంచి పడిపోయేలా చేసి, పుట్టిన బిడ్డని కూడా నదిలో పారేయమని పనివాడికిచ్చి పంపించేసింది ఆ తల్లి. అంతేకాకుండా తన భార్య మీద, కొడుకుకి లేనిపోయిన విషయాలన్నీ చెప్పి, అనుమానం కల్పించి వాళ్ళిద్దరిని విడగొట్టాలి అని చూసింది. అలాంటి సమయంలో తన పుట్టిన బిడ్డ బ్రతికే ఉన్నాడని కనుక్కున్న కోడలు, తన భర్తకి ఈ విషయాలన్నీ చెప్పి, తన తల్లి చేస్తున్న విషయాలన్నీ బయటపెట్టింది. అప్పుడు కొడుకు తన తల్లికి ఎలాంటి శిక్ష విధించాడు అనేది ఈ కథలో మనం వినొచ్చండి. కథ అయితే చాలా చాలా బావుంటుంది. ఫైనల్‌గా చనిపోయాడు అనుకున్న బిడ్డ ఎలా వాళ్ళ చేతిలోకొచ్చాడో, ముగ్గురు బిడ్డల్ని కన్న తన తల్లిలో ఇంత రాక్షసత్వం ఉంటుంది అని తెలుసుకున్న కొడుకు తన తల్లికి ఎలా బుద్ధి చెప్పాడు అనేది ఈ కథలో మనం వినొచ్చు. మీరింతవరకు ఈ కథని వినకపోతే గనక ఖచ్చితంగా వినేయండి. మన ఛానల్ నేమ్ కింద యారో మార్క్ దగ్గర పూర్తి కథకి సంబంధించిన లింక్ అయితే ఇచ్చేస్తాను. థాంక్ యూ సో మచ్.